చేయాలన్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సుమన్ బెర్రీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, ఆనంద్ మహేంద్ర, కార్పొరేట్ దిగ్గజం కార్తిక్ మురళీధరన్, దువ్వూరి సుబ్బారావు గారు, అరవింద్ సుబ్రహ్మణ్యం గారు, మిత్రులు పద్మభూషణ్ చిరంజీవి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సహచార మంత్రివర్గ సభ్యులు టోనీ బ్లేయర్, శంతను నారాయణ్, ప్రేమ్జీ వాత్సవ్, ఇతర పెద్దలందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన విజన్ డాక్యుమెంట్లో మనల్ని ఎండార్స్ చేయడానికి, మన సంకల్పంలో భాగస్వామ్యం తీసుకోవడానికి విచ్చేసినందుకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగానే ఐఎస్బి, నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్, తెలంగాణ ప్రజల నుంచి కూడా ఈ పాలసీ డాక్యుమెంట్లో సూచనలు ఇవ్వమంటే ఆన్లైన్లో దాదాపుగా 4 లక్షల మంది పాల్గొని వారి యొక్క సూచనల్ని, సలహాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉన్నది. ఆ చైతన్యము ఒకనాడు జల్ జమీన్ జంగల్ కొమరం భీముడు ఆనాడు పోరాటం చేస్తే, ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ఈ ప్రాంతం కోసం, ప్రజల కోసం, పేదరిక నిర్మూలన కోసం, ఈ భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా వేలాది మంది పోరాటాలు చేసి నేల కొరిగిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు మన ఆకాంక్షల్ని నెరవేర్చిన, ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకున్న, ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురుచూస్తున్నది. అందుకే ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనం 5% ఎకానమీని, జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల
$3 trillion ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈనాడు ఈ ఆలోచనను 4 గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తయారు చేసిన ఒక కాగితం కాదు. ఇది 4 కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి ఇందులో మేధావులను లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం. ఈరోజు ఈ పాలసీ డాక్యుమెంట్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ఫార్మర్స్, ఉమెన్ అండ్ యూత్. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి బాధ్యత తీసుకోవడానికి ముందు మహాత్మా గాంధీ గారిని కలిసి మీరేమైనా సలహా ఇవ్వగలరా, నాకు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నా అన్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక సూచన చేశారు. నువ్వు పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు నీ నిర్ణయం వల్ల పేదలకు, నిస్సహాయులకు ఏ విధంగా సహాయపడగలుగుతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మహాత్మా గాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి గారికి సూచన చేశారు. ఆ సూచనలు తీసుకొని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను నిర్మూలించాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్.